బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. భవన నిర్మాణం కోసం పూడికి తీయడంతో బిల్డింగ్లు ప్రమాదంలో పడ్డాయి. సెల్లార్ కోసం పెద్ద మొత్తంలో గుంతలు తీయడంతో పక్కన ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్ తవ్వడంతో పక్కనే ఉన్న భవనం ఒరిగిందని షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 60 గజాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని ఆయన అన్నారు. బిల్డింగ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంజనీరింగ్ నిపుణులు సలహా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కూల్చివేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయన. ఇక ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కూడా వెళ్లారు. పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి ఇప్పటికే పక్కకు ఒరిగిపోయిన 5 అంతస్తుల భవనం వద్ద అయితే అటు స్థానికులు అక్కడ బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికే భయాందోళన ఉన్నారు. అయితే ఇప్పుడు ఖాళీ చేయించినప్పటికీ కూడా అయితే బిల్డింగ్ ఎలా తీస్తారు, దాన్ని ఎలా పడగొడతారనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం అధికారులు వచ్చారా, అక్కడ దాన్ని తీసేందుకు చర్యలు ఎలా సాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? మాదాపూర్లోని 5 అంతస్తుల భవనం పక్కకి ఒరిగినటువంటి భవనాన్ని కూల్చివేసేందుకు అటు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం హైడ్రాలిక్ మిషన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న రోడ్లు ఉండడంతో కూల్చివేయడానికి వచ్చినటువంటి మిషన్స్ కూడా లోపలికి రాలేనటువంటి పరిస్థితి ఉండడంతో అటు అధికారులు రోడ్నంతా కూడా క్లియర్ చేస్తూ ఎక్కడికక్కడ అటు హైడ్రాలిక్ మిషన్ అయితే మాత్రం ఫైనల్లీ భవనం వద్దకు తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఈ కూల్చివేతలను ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి ఏదైతే షెడ్ కనిపిస్తుందో ఆ షెడ్ కి సంబంధించినటువంటి దాన్ని మొదటిగా తొలగిస్తారు. తొలగించిన తర్వాత కొంతమేరకు హైడ్రాలిక్ మిషన్ అనేది లెంతీ ద్వారా అంటే చాలా లాంగ్ ద్వారా కూడా ముందున్నటువంటి డ్రిల్లింగ్ ఏదైతే ఉంటుందో దాని సపోర్ట్ సహాయంతో ముందుగా బిల్డింగ్ ని బ్రేక్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇళ్లలో ఖాళీ చేయించారు. రాత్రి కొంతమేరకు బిల్డింగ్ పక్కకి ఒరిగింది అని గమనించినటువంటి అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి స్థానికులను అయితే ఖాళీ చేయించారు. కాబట్టి బిల్డింగ్ యజమాని కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ పక్కనే ఉన్నటువంటి ఇంటి నిర్మాణం కోసం తను గుంతలు తవ్వడం వల్లనే మా భవనం అనేది పూర్తిగా పక్కకి ఒరిగిపోయింది, ఖచ్చితంగా మాకు నష్టపరిహారం తను చెల్లించాలని ఒకవైపు బాధితురాలు చెప్తుంది. మరోవైపు అధికారులు కూడా పూర్తిగా ఆమె సహకరిస్తుంది. బిల్డింగ్ ఒరిగి కింద పడితే ఎవరికైనా సరే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా భవనాన్ని తొలగించడానికి పూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను అని అయితే మాత్రం బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం విజువల్స్ లో ఏదైతే హైడ్రాలిక్ మిషన్ ఉందో ఆ మిషన్ సహాయంతోనే మొత్తం బిల్డింగ్ ని బ్రేక్ చేస్తారు. అది సౌండ్ లేకుండా అంటే వైబ్రేషన్ లేకుండా డ్రిల్లింగ్ చేసేటువంటి మిషన్ కాబట్టి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా చేసేటువంటి మిషన్ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. గతంలో చూసాము అటు బహదూరాపురాకి సంబంధించినటువంటి బిల్డింగ్ సేమ్ యాస్టీస్గా ఇదే విధంగా పక్కకి ఒరిగినటువంటి సందర్భంలోనూ ఈ హైడ్రాలిక్ మిషన్ సహాయంతో కనీసం పక్కనే ఉన్నటువంటి భవన నిర్మాణాలకు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా వైబ్రేట్ లేకుండా చేసేటువంటి ఈ మిషన్ సహాయంతోనే మొత్తాన్ని నేలమట్టాన్ని చేశారు. యాస్టీస్గా ఈ భవన నిర్మాణాన్ని కూడా అలాగే నేలమట్టం చేయడానికి అధికారులు అయితే మాత్రము ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోలేదు. ఈరోజు సాయంత్రం వరకు అంటే మరికొద్ది సేపట్లోనే అటు పూర్తిగా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా అధికారుల సమక్షంలోనే నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. నిన్నటి నుంచి చూస్తే రాత్రి కొంతమేరకు పక్కకు ఒరిగినటువంటి ఈ బిల్డింగ్ క్రమక్రమేణా ఎక్కువగా పక్కకు ఒరగడంతో స్థానికులకైతే మాత్రం కొంతమేరకు భయంగా ఉంది. పక్క బిల్డింగ్స్ మీద పడితే బిల్డింగ్స్ మొత్తం కొలాప్ అవడంతో పాటు వాళ్ళకి ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందుగానే అధికారులు అలర్ట్ అయ్యి దాన్ని కూల్చివేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేశారు అఖిల. మరికొద్ది సేపట్లోనే ఈ కూల్చివేతలు కూడా ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. డిఆర్ఎఫ్ టీం అదేవిధంగా పోలీసులు పూర్తి బందోబస్తు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ కూల్చివేతలను చేసే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.